నాదయోగా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు మధ్యకాలంలో 12 రాశుల వారికి సంబంధించిన గోచార రాశి ఫలితాలను పరిగణలోకి తీసుకుందాం. ఈ వారంలో ముఖ్యంగా వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్రుడు సంచారం చేస్తూ ఉండటం, మేనరాశిలో కుజ శని గ్రహాలు సంచారం చేస్తూ ఉండటం ఈ వార ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ఆర్థిక పరమైన విషయాల గురించి పరిశీలించినప్పుడు ఈ వారం షేర్ మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం కొంత తగ్గుదల ఉన్న కారణం చేత భారతదేశం మీద వాటి ప్రభావం కొంత అనుకూలంగా ఉండే పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీటి కారణం చేత షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి మరలా మార్పు మొదలవుతుంది. ఉన్నతమైన విషయాలకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి లేదా మేధోపరమైన విషయాలు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాదుల్లో అటువంటి రంగాలకు సంబంధించిన షేర్లు అనుకూల ఫలితాలను పొందుతాయి. కానీ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఔషధ విషయాదులకు సంబంధించి మరియు ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వాతావరణపరమైన విషయాల్లో ఈ వారం కొంత స్తబ్దత చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పులు తెలుగు రాష్ట్రాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చు. రైతులకు సంబంధించి అంటే వ్యవసాయదారులకు సంబంధించి కొంత వ్యతిరేక పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక 12 రాశుల వారికి సంబంధించిన గోచార రాశి ఫలితాలను పరిగణలో తీసుకున్నప్పుడు మేషరాశి. అశ్విని నక్షత్రం వారికి కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, స్నేహం వంటి విషయాదులలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు అనుకూలం కాదు. భరణి నక్షత్రం వారికి ఆర్థికపరమైన అనుకూలతలు చోటు చేసుకుంటాయి. నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. జీవిత భాగస్వామితో గతంలో ఏర్పడిన స్పర్ధలు తొలగిపోతాయి. కృత్తికా నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు తీసుకోవటానికి అనుకూలం. మొత్తంగా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పూర్వపు బకాయిలు చేతికి అందుతాయి. సంతానార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న వ్యక్తిగత అనారోగ్య సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. వృషభ రాశి. కృత్తికా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన మానసిక స్తబ్దత తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రాణ స్నేహితుల నుంచి పరిపూర్ణ సహకారం లభిస్తుంది. రోహిణీ నక్షత్రం వారు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. నూతన ప్రయత్నాలు చేసే సందర్భాల్లోనూ, ప్రయాణాలు చేసే సందర్భాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మృగశీర్ష నక్షత్రం వారికి తీవ్ర ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కేవలం స్వయంకృత అపరాధాల కారణం చేత మాత్రమే పరిస్థితులు ఉంటాయని అంచనా వేయవచ్చు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అవసరం. ప్రేమ, స్నేహం వంటి విషయాదులు ఏమాత్రం అనుకూలం కాదు. జీవిత భాగస్వామితో సంభాషించే సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యక్తిగత రహస్యాలు బహిర్గతమయ్యే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులు ఈ వారంలో ఎదుర్కొనే వ్రాత పరీక్షలు, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. నూతన పరిచయాదుల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మిథున రాశి.
మృగశీర్ష నక్షత్రం వారు ఆవేశకావేశాలకు భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించటం అవసరం. ఆరుద్ర నక్షత్రం వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసే పనులు లేదా వ్యాఖ్యలు వీటి కారణం చేత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వారికి కొంత ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉంటాయి. బహుశా అదనపు భారం తీసుకోవలసిన పరిస్థితులు వృత్తిపరమైన విషయాల్లో వీటి కారణం చేత తీరిక లేకుండా ఉండే పరిస్థితులు ఉండవచ్చు. మొత్తంగా మిథున రాశి వారికి ఆహ్లాదకరంగా ఈ వారం గడుస్తుందని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటం అవసరం. ప్రేమ స్నేహం వంటి విషయాలు కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే సందర్భాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి మంచిది. ఎంతో కాలంగా అందవలసిన బకాయిలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పుష్యమి నక్షత్రం వారు తీవ్ర కావేశాలకు లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించటం మంచిది. వాహన చోదకులు పరిపూర్ణ జాగ్రత్తలతో ప్రయాణాలు చేయటం అవసరం. ఆశ్లేష నక్షత్రం వారు నూతన విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ తొందరపాటు నిర్ణయాలకు అనుకూలం కాదు. డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసే సందర్భాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు అవసరం. మొత్తంగా కర్కాటక రాశి వారు తమ స్వంత ఆరోగ్యానికి ఈ వారం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఉష్ణతత్వం ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. సమయానుకూలంగా సందర్భానుకూలంగా ఔషధ వినియోగం అవసరం. దూర ప్రాంత వ్యక్తుల నుంచి అందే సమాచారం ఈ రాశి వారికి చక్కటి ఊరటను కలిగిస్తుంది. ప్రేమ స్నేహం వంటి విషయాదులలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సింహరాశి. మఖా నక్షత్రం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందుతాయి. రుణ సదుపాయాలు అందుతాయి. గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు. పూర్వఫల్గుని నక్షత్రం వారికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. నూతన విషయాదుల పట్ల వీరు పరిపూర్ణ అవగాహన పెంచుకుంటారు. దూర ప్రాంత వ్యక్తుల నుంచి వీరికి పరిపూర్ణమైన సహాయం సలహాలు లభిస్తాయి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు తీవ్ర ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయం పట్ల శ్రద్ధ తీసుకోవటం మంచిది. రక్త ప్రసరణ వ్యవస్థ సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. మొత్తంగా సింహరాశి వారికి మధ్యమోన్నత ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగాలకు లోను కాకుండా వ్యవహరించిన సందర్భాల్లో వీరికి పరిపూర్ణ ఆర్థిక సహాయాదులు దగ్గర బంధువుల నుంచి లభిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వ్రాత కోతల విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కన్యా రాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటు వ్యాఖ్యలు వ్యాఖ్యానాల కారణం చేత వీరికి ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. తల్లి వైపు బంధువుల ఆరోగ్య విషయం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య ఔషధ విషయాదుల గురించి ఎక్కువ ధన వ్యయం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో వీరికి ఏర్పడిన ఆర్థికపరమైన ఒత్తిడి తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. వీరు విదేశీ ప్రయత్నాలు చేయటానికి, విదేశాల్లో ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలం. చిత్తా నక్షత్రం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మొత్తంగా కన్యా రాశి వారికి ఈ వారం
చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలలో మెరుగుదల ఉంటుంది. కానీ కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. నూతన ఉపాధి అవకాశాలు పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తాయి. తులారాశి. చిత్తా నక్షత్రం వారు తమ సొంత ఆరోగ్య విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఆహార నియమాల ఉల్లంఘన, కలుషిత ఆహార నీటి సేవనాల కారణాల చేత వీరికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. స్వాతి నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. ఔషధ వినియోగ విషయాలలో ఉండే పొరపాట్ల కారణం చేత వీరు కొంత నీరస తత్వానికి లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. విశాఖ నక్షత్రం వారికి గత కొంతకాలంగా ఎదురవుతున్న మానసిక పరమైన ఒత్తిడి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరంగా అనుకూలిస్తుంది. మొత్తంగా తులారాశి వారు భావోద్వేగాలకు లోను కాకుండా ఈ వారం వ్యవహరించటం మంచిది. ముఖ్యంగా నూతన పరిచయాలు, నూతన స్త్రీ విషయాదుల పట్ల జాగ్రత్తలు అవసరం. నూతన పెట్టుబడులు, పొదుపు చర్యలు పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ పరంగా వీరికి అందవలసిన ఆర్థికపరమైన బకాయిలు పరిపూర్ణంగా చేతికందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే సన్నివేశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గతంలో వీరు ఎదుర్కొన్న ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు ఈ వారం లభిస్తాయి. సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అనురాధ నక్షత్రం వారు తీవ్ర కావేశాలకు, భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. అపోహలతో వీరు తీసుకునే నిర్ణయాల కారణాల చేత కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆకస్మిక ప్రయాణాలు తటస్థపడే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా లాభిస్తుందని చెప్పవచ్చు. పూర్వార్జిత పిత్రార్జితాలకు సంబంధించి పరిపూర్ణ అనుకూలతలు చోటు చేసుకుంటాయి. సంతాన ఆరోగ్య విషయాదుల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విద్యార్థులు చాలా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాదులలో వీరికి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యా సంస్థలలో వీరికి ప్రవేశం లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు స్థిరపడతాయి. ధనస్సు రాశి. మూలా నక్షత్రం వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే సన్నివేశాలు ఉండవచ్చు. స్వయంకృతాపరాధాలు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా క్రొత్త ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి, పదోన్నతులకు, బదిలీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు తరచూ భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఉండవచ్చు. వ్యక్తిగత రహస్యాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొత్తంగా ధనుసు రాశి వారికి ఈ వారం ఆహ్లాదకరంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న ఆర్థికపరమైన బకాయిలు చేతికందుతాయి. జీవిత భాగస్వామి నుంచి అందే ముఖ్యమైన సమాచారం కారణం చేత ఈ రాశివారు చాలా అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. విదేశాల్లో నివసిస్తున్న రక్త సంబంధీకుల నుంచి పరిపూర్ణ ఆర్థిక సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే వ్యాఖ్యలు ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించి వీరికి సమయ పాలన విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మకర రాశి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే పరిస్థితులు ఉంటాయి.
శ్రవణ నక్షత్రం వారు తీరిక లేకుండా గడిపే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అనుకోని విధంగా వింత వింత నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. ధనిష్ఠా నక్షత్రం వారికి కొంత న్యూన్యతాభావం పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారికి సంబంధించి ఈ వారం ఆరోగ్య మానసిక పరమైన విషయాల పట్ల మాత్రమే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆర్థిక పరంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణ సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే సన్నివేశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కానీ చేస్తున్న వృత్తి వ్యాపారాదులలో ఈ రాశి వారికి అధికారుల నుంచి యజమానుల నుండి తాకీదులు ఎదురయ్యే పరిస్థితులు ఉండవచ్చు. ప్రభుత్వపరమైన విషయాదులకు సంబంధించి డాక్యుమెంటేషన్ సమర్పించే విషయాలలో ఏదైనా దరఖాస్తు చేసుకునే విషయాల్లో పొరపాట్లు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న మానసిక పరమైన ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. శతభిష నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పూర్వభాద్ర నక్షత్రం వారు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందికర సన్నివేశాల నుంచి కొంత మెరుగైన అనుకూలతలను పొందగలుగుతారు. మొత్తంగా కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అందివచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోవటం మంచిది. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనే అవకాశాలు, పని భారం పెరిగే పరిస్థితులు, వారి పై అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను లేదా విమర్శలను ఎదుర్కొనే సన్నివేశాలు ఉండవచ్చు. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ స్నేహం వంటి విషయాదులు ఏమాత్రం అనుకూలం కాదు. స్థిర నిర్ణయానికి రావటానికి కూడా అనుకూలం కాదు. సంతాన ఆరోగ్య విషయాదుల గురించి విపరీత ధన వ్యయం చోటు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా అందవలసిన సహాయ సహకారాలు పరిపూర్ణంగా చేతికి అందుతాయి. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందివచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాదులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఎదుర్కొన్న మానసిక పరమైన ఒత్తిడి నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి ఉన్నతి ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానార్థులకు శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వారు ఆవేశ కావేశాలకు లోనవుతారు. ఉష్ణతత్వపు కారణాల చేత అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీరు సమయానుకూలంగా ఔషధాలను వినియోగించుకోవటం మంచిది. మొత్తంగా మీనరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కండరాలు, కీళ్ళు, ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఏర్పడే పరిస్థితులు ఉండవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక సహాయాల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. గతంలో వీరు తీసుకున్న రుణాలను తీర్చివేయగలిగే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి పరిపూర్ణ సహకారం లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాహన చోదకులు చాలా జాగ్రత్తగా ప్రయాణించటం అవసరం. ఇవి ఈ వారంలో 12 రాశుల వారికి సంబంధించిన గోచార రాశి ఫలితాలు.